ఒక పెద్ద చెట్టు క్రింద చిన్న చీమ బంటి తన స్నేహితులతో కలిసి నివసించేది. కాని బంటి ఎప్పుడూ పెద్ద కలలు కంటూ నేను ఎప్పుడైనా గొప్పదాన్ని సాధిస్తాను అని అనుకునేదానివి. అదే స్నేహితులందరినీ ఆశ్చర్యపరిచేది. ఓ చీమకేం సాధ్యం? నీలా చిన్నదానికి ఏ గొప్ప పనులు చేయగలం అని అవమానించేవారు. ఒకరోజు ఒక పెద్ద ఎండకాలం వచ్చింది. అన్నీ చీమలు ఆహారం కోసం వెతుకుతూ అలసిపోయాయి. కాని ఎక్కడా తినడానికి ఏమీ దొరకలేదు. బంటి మాత్రం వెంకటగిరి కొండ వెనుక ఒక మధుపత్రి, హనీకోంబ్ ఉందని ముందే తెలుసుకుంది. మనమందరం కలిసి పనిచేస్తే అక్కడ నుంచి తినడానికి తేనె తెచ్చుకోవచ్చు. కాని మిగతా చీమలు నవ్వాయి. అదేంటి బంటి? తేనె పట్టుకోవడం అసాధ్యం. మేము చాలా చిన్నవాళ్లం. కాని బంటికి నమ్మకం ఉంది. అది తన కొంతమంది స్నేహితులతో కలిసి చిన్న చిన్న రంధ్రాల ద్వారా తేనెను తక్కువగా తీసుకువచ్చే మార్గాన్ని కనుగొంది. కొన్ని రోజుల కృషితో చీమలు బంటి బుద్ధిమత్త వల్ల సరిపడా తేనెను సేకరించగలిగాయి. ఇప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. నిజమే, మనం చిన్నవాళ్లమే కాని తెలివిగా ఆలోచిస్తే ఏదైనా సాధించగలం. చివరగా అందరూ బంటిని హత్తుకున్నారు. బంటి చిరునవ్వుతూ పెద్ద కలలు కనేందుకు చిన్నదిగా ఉండడమే అడ్డంకి కాదు అని చెప్పింది. కథ నీతి: మీ కలలు ఎప్పుడూ పెద్దవిగా ఉంచుకోండి, ఎందుకంటే నిజమైన విజయం పట్టుదలతోనే వస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.